వెల్కమ్ టు పివిఆర్ న్యూస్. దేశంలో మూడవసారి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గాల పైన రైతుల పైన ముప్పేట దాడి తీవ్రతమైనదని సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు మండిపడ్డారు. మార్చిన సిఐటియు కార్యాలయంలో జిల్లా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మెకు సిఐటియు పిలుపునిచ్చిందన్నారు. కార్మికులు, రైతులు, వివిధ వర్గాల వారు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముజాబ్ అహ్మద్, పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు నాయక్, మాచల ఏరియా ప్రధాన కార్యదర్శి బండ్ల మహేష్, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. దేశంలో మూడోసారి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గం మీద, రైతాంగం మీద ముప్పేట దాడి తీవ్రమైంది. ఉన్న హక్కులు ఇప్పటికి ఉన్నటువంటి వాటినే తీసేసేటువంటి పరిస్థితి అనేటువంటి ఏర్పడింది. గతంలో రైతాంగం మీద 4 నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి వాటిని పెద్ద ఉద్యమం అయిన తర్వాత విరమించుకున్నారు. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి గిట్టుబాటు ధర, ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయాలి. అట్లాగే కార్మిక వర్గం మీద ఈసారి మరింత తీవ్రమైన దాడి. అందులో భాగంగానే 29 కార్మిక చట్టాలు బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి వాటిని రద్దు చేసి 3 లేబర్ కోడ్లు అనేటువంటి తీసుకురావడం జరుగుతుంది. దీనివల్ల పెట్టుబడిదారులకి అన్ని అవకాశాలు కల్పించడం, కార్మిక వర్గం మీద ఉన్న హక్కులు తీసేయడం, దీన్ని యావత్ కార్మిక వర్గం కూడా ఐకమత్యంగా కలిసి ఎదుర్కోవాలని ఈరోజు మే 20వ తేదీన దేశవ్యాప్తమైనటువంటి సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. సంఘం పెట్టుకునే హక్కు ఉండదు, సమ్మె చేసేటువంటి హక్కు ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ కానీ, బోనస్ కానీ వీటిని ఇవ్వనటువంటి దగ్గర యజమాని మీద ఫిర్యాదు చేస్తే గతంలో తనిఖీలు ఉండేవి. ఇప్పుడు తనిఖీలే లేవు. తనిఖీలు లేకపోతే అమలు చేసే ప్రసక్తి అనేది జరగదు. అందువల్ల రాబోయే కాలంలో ఏ ఒక్క హక్కు కూడా లేకుండా కార్మిక వర్గం కోల్పోతుంది. సర్వ సంపదను సృష్టించేది కార్మిక వర్గం. అందువల్ల ఏ కార్మిక వర్గం లేకుండా ఏ ఒక్కటి అవ్వదు. కానీ ఇప్పుడు ఏం చెబుతున్నారు, సంపద ఎవరు సృష్టిస్తారట? పెట్టుబడిదారు. అందుకని వాళ్ళని విపరీతంగా వాళ్ళకి రాయితీలు ఇచ్చి 99 పైసలకి ఎకరా భూమి ఇవ్వడం టాటాకి అని అంటే అంతకంటే దుర్మార్గం లేదు. విశాఖపట్నంలో ఈరోజు, అలాగే అన్ని సముద్ర తీర ప్రాంతంలో, నక్కపల్లిలో ఆర్సలార్ మెట్టలకి ఇట్లాంటి వాళ్ళందరికీ సముద్ర తీరాలు, భూములు, దేశ సంపదను కట్టబెడుతున్నారు. దీన్ని ఎదిరించగలిగినటువంటిది కార్మిక వర్గం, అలాగే రైతాంగం కలిసి ఉద్యమాలు అనేటువంటిది చెయ్యాలి. లేకపోతే భవిష్యత్తు అనేటువంటిది లేదు. కార్మికులు ఇప్పటికే ధరలు విపరీతంగా పెరగడం, అసమానతలు పెరగడం, నిరుద్యోగం తీవ్రతరం అవ్వడం, దీనివల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు. కానీ దీనికి రివర్స్లో ఈరోజు గవర్నమెంట్ 90 గంటలు పనిచేయండి, 70 గంటలు పనిచేయండి అని ప్రోత్సహిస్తున్న పెట్టుబడిదారుని. ఇది పెట్టుబడిదారులకు అనుకూలంగా, అదానీ అంబానీలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి తందానంటూ దానికి చప్పట్లు కొడుతుంది. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. రాష్ట్రంలో కూడా అన్ని రంగాల్లో కూడా సమ్మె జరుగుతుంది. దీన్ని కార్మిక వర్గం యావత్తు కూడా దీనిలో పాల్గొవాలని సిఐటు అట్లాగే 11 కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపుని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈరోజు సిఐటియు పల్నాడు జిల్లా సమావేశం మాచల్లలో జరుపుకుంటున్నాము. పల్నాడు జిల్లాలో ముఖ్యంగా పెద్ద పరిశ్రమలుగా చెప్పుకుంటే సిమెంట్ కానీ, సున్నం రాయిలో కానీ, స్పిన్నింగ్ కానీ, అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమల్లో అనేకమైన రైసు, డాల్ మిల్లులు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ లాంటి కాంట్రాక్ట్ కార్మికులు అనేక మంది ఉన్నారు. మే 20వ తారీఖున లేబర్ కోడ్స్ 4 లేబర్ కోడ్స్ రద్దు కోరుతూ, అదేవిధంగా పాత కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని కోరుతూ మరి దేశవ్యాప్తంగా 11 కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెకు పిలిపించడం జరిగింది. మన పల్నాడు జిల్లాలో ఇప్పటికే 9,000, 10,000 జీతం మాత్రమే ఇస్తున్నారు. ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయటం లేదు. కనీస వేతనాలు అమలు చేయటం లేదు. యూనియన్లుగా వెళ్ళి అడిగినా సరే పట్టించుకునే నాదుడు లేడు. లేబర్ ఆఫీస్కి పోయి కంప్లైంట్ ఇచ్చినా సరే లేబర్ ఆఫీస్ గారు వచ్చి పర్యటించే పరిస్థితి లేదు, తనిఖీ చేసే పరిస్థితి లేదు, యాజమాన్యాలపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఇటువంటి నేపథ్యంలో మే 20వ తారీఖున ఈ 4 లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు కోరుతూ మొత్తం పరిశ్రమల్లో ఈ కార్మిక చట్టాల కింద వర్తించే షెడ్యూల్ పరిశ్రమలో కార్మికులందరూ పెద్ద ఎత్తున ఈ సమ్మెలో
పాల్గొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాపాడుకున్న హక్కుల్ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన నుంచి లాక్కోవాలని చూస్తున్నాయి. వాటిని ఎదిరించి రేపు మే 20 సమ్మెలో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త. ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల. ప్రొపరేటర్ పరిటాల మహేష్. కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును. డబల్ కాట్, కూలర్, బీరువా, సోఫా సెట్, మిక్సీలు, కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును. మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల. ప్రొపరేటర్ పరిటాల మహేష్. ఫోన్ నెంబర్ 9502333245. ఇప్పుడే సంప్రదించండి. కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు. మరి త్వరపడండి, ఎందుకు ఆలస్యం? ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మాచర్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్.